హలో గైస్, నేత్ర ఛానల్కు స్వాగతం. ముఖ్యంగా అందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు. అలాగే మహిళా మనులకు, అక్క చెల్లెళ్ళందరికీ రేపు వరలక్ష్మి వ్రతం ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా అందరికీ మంచి జరగాలని, అందరూ సౌభాగ్యంగా ధన అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే కొన్ని విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఎవరైనా పల్లెల్లో ఉన్నవారైనా కానీ, పట్టణాల్లో ఉన్నవారైనా కానీ, ఇప్పటి వరకు నేడు 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది కాబట్టి 1,00,000 రూపాయల రుణమాఫీ, 1,50,000 రుణమాఫీ ఎవరికైనా జరగకుండా ఉన్నవారికి ప్రభుత్వం మళ్ళొక సదవకాశాన్ని ఇచ్చిందని మీ అందరికీ చెప్తున్నాను. వాటి మీద ప్రాసెస్ మళ్ళీ ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని వాళ్లకు కూడా రుణమాఫీ అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ అయిపోయిన తర్వాత వెంటనే రేషన్ కార్డుల మీద ఫోకస్ పెట్టనున్నది గవర్నమెంటు. మీరు కనుక అది పల్లెనే కానీ పట్టణమే కానీ మీ ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్ళి మీరు వార్షిక ఆదాయాన్ని సర్టిఫికెట్ ఉంటుంది కదా, వార్షిక ఆదాయం సర్టిఫికెట్ను దాన్ని ఈ సంవత్సరంలో తీసుకున్న విధంగా ఉండేలా చూసుకోండి. 2024 ఈ 2024కు సంబంధించిన డేట్లో ఉన్నదా లేదా ఒకసారి మీ ఆదాయ సర్టిఫికెట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మళ్ళీ కొత్తగా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కొత్తగా ఈ సంవత్సరంలో ఉన్నదాన్ని తీసుకోవాల్సిన అవసరం మీకున్నది. ఎందుకంటే అది పోయిన సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంలో అయితే అది మళ్ళీ దాని మీద గవర్నమెంట్ ఒక కిటుకు పెట్టవచ్చు, మీకు వచ్చే రేషన్ కార్డు ఆగిపోవచ్చు. భద్రం నేను చెప్పేటిది వాస్తవం, ఇది దాన్ని అప్డేట్ చేసుకోండి. అలాగే ఆధార్ కార్డులను కూడా అప్డేట్ చేసుకోండి. ఎవరైనా మీ వయసు ఆధార్ కార్డులో వయసు ధృవీకరణ గురించి, అంటే కొత్తగా పెన్షన్ ఎవరు అయితే కొత్తగా పెన్షన్ కోసం వేచి చూస్తున్నారో వారికి కూడా అందులో మీకు వయస్సు ధృవీకరణ కరెక్ట్ ఉన్నదా లేదా అని, మీకు పెన్షన్కు అర్హులా లేదా అని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదు అంటే అందులో ఏమైనా ఎటువంటి తప్పులు ఉన్నా కానీ దాన్ని సరిదిద్దుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఈ రుణమాఫీ తర్వాత, ఎందుకంటే రేషన్ కార్డుల వెంటనే మళ్ళీ పెన్షన్ల గురించి వెంటనే సర్కారు అడుగులేస్తున్నట్టుగా అనుకోవచ్చు. అలాగే మనం ఆంధ్రాలో చూసుకుంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళ కూటమి ప్రభుత్వము అక్కడ నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధం పడుతున్నట్టుగా ఇప్పుడే వార్త రావడం జరిగింది. కానీ మన తెలంగాణలో ఇప్పటికే ఆ ఊసే లేదు, ఆ ప్రశ్నే లేదు. మీరు కనుక నిరుద్యోగులై ఉంటే దీని మీద వెంటనే మీరు మీ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకొని దీని మీద మీరు ప్రభుత్వంకి ఒత్తిడి తేవాల్సిందిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనము కామ్గా కూర్చుంటే తల్లి కూడా అన్నం పెట్టదు, అది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, దాని మీద కూడా పోరాటం చేసి మనకు రావాల్సింది గవర్నమెంట్ ఒప్పుకొని ఉన్న బాపద్ది మనం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దాని గురించి కూడా మీరు ఈ నిరుద్యోగ భృతి ఎవరికైతే రావాల్సి ఉంటుందో వారు కూడా ఒక కమిటీలకు ఏర్పడి దాని మీద కూడా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. అలాగే కొత్త రేషన్ కార్డులు అందరికీ వస్తాయంటే అందరికీ వచ్చే పరిస్థితి అయితే లేదు. వచ్చేవారికి ఖచ్చితంగా వస్తుందనేది చెప్పుకోవచ్చు, చాలా మటుకు రాకపోవచ్చు. ఇప్పుడు ఉన్న కార్డులు కూడా చాలా మటుకు తీసేశారు. పెన్షన్లు కూడా వివిధ రకాలంటే
ఇక మీకు ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పుంచిన అవి కూడా చాలా వరకు కట్ అయినాయి. ఎవరికైనా మీరు అర్హులై ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి సంప్రదించి, మీరు అర్హత ఉన్నవారైతే సంప్రదిస్తే మీ పింఛను మీకు తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ మీరు అనర్హులై ఉండి అనవసరంగా కాలయాపన చేస్తూ మళ్ళీ మా పింఛన్ కట్ అయిందని మీరు గవర్నమెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అనర్హులు కాబట్టి అది అంతటితో వదిలేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.